34 సంవత్సరాల క్రితం అక్టోబర్ 19, 1990లో భారతరత్న మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మతాల మధ్యలో చిచ్చు పెట్టి ప్రజల్ని విభజించే రాజకీయ ప్రయోజనం పొందుతున్న సందర్భంలో ఈ దేశంలో ఉండే కులాలను, మతాలను, ప్రాంతాలను ఏకం చేయాలన్న ఆలోచనతో అక్టోబర్ 2, 1990 నాడు వారు భారత సద్భావన యాత్రను మొదలుపెట్టి అక్టోబర్ 19, 1990 నాడు హైదరాబాద్ నగరానికి చారిత్రాత్మకమైన కట్టడం చార్మినార్ దగ్గర నుంచి ప్రారంభించి మత సామరస్యానికి పునాదులు హైదరాబాదు నగరంలో బలంగా ఉన్నాయి. వాటిని కొనసాగించాలని ఈ సద్భావన యాత్ర కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది. వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆ స్ఫూర్తిని కొనసాగించడానికి పెద్దలు జి నిరంజన్ గారు సద్భావన యాత్ర కమిటీని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం అక్టోబర్ 19 నాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మూల సిద్ధాంతమైన కాంగ్రెస్ విధానాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాళ్ళను ఈ వేదిక మీద సన్మానించి వారికి సద్భావన పత్రాన్ని అందించడం ద్వారా ఈ స్ఫూర్తిని కొనసాగించే కార్యక్రమాన్ని వారు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు మా అక్క మాజీ మంత్రివర్యులు శ్రీ రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో ప్రజా జీవితంలోకి వచ్చి డాక్టర్గా ఉన్న పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోటి శాసనసభ్యురాలుగా, మంత్రిగా సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించిన డాక్టర్ జె గీతారెడ్డి గారిని ఈరోజు ఆ సద్భావన అవార్డుకు వారు ఎంపిక చేయడం మనస్ఫూర్తిగా నిర్వాహకులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, మిగతా ప్రముఖులందరూ కూడా పాల్గొని గీతక్కతో వారికి ఉన్న అనుబంధం, కాంగ్రెస్ పార్టీ ద్వారా వారు చేసిన సేవలు, ఈశ్వరీబాయి గారి కూతురుగా గీతక్క ప్రజలకు అందించిన సేవలని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం మనందరికీ సంతోషదాయకం. రాజకీయాలలో ఏ సందర్భం వచ్చినా పదవి వదలకుండా పదవి కావాలనే వాళ్ళని నేను చాలామందిని చూసిన. కానీ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా నేనే డాక్టర్ జె గీతారెడ్డి గారి ఇంటికి వెళ్ళి డాక్టర్ సాబ్ను, గీతక్కను కలిసి జహీరాబాద్లో ఏ విధంగా ముందుకు వెళ్దామని అడిగినప్పుడు నేను పూర్తి సమయాన్ని ఇప్పుడు జహీరాబాద్ ప్రజలకు, తెలంగాణలో ఉండే పేదవాళ్లకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నా. నేను పూర్తి సమయాన్ని ఇవ్వలేనప్పుడు వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, పేద ప్రజలకు అన్యాయం జరగొద్దు, జహీరాబాద్ ప్రజలకు మేలు జరగాలి. మనం ఎవరినైనా ఒక మంచి అభ్యర్థిని చూసి ఎన్నికల్లో నిలబెట్టి గెలిపిద్దాం. ఈ ఎన్నికలలో నేను పోటీ చేయడం లేదు, రాజీవ్ గాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ స్ఫూర్తి కొనసాగాలి తెలంగాణలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఈ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి ఇంకెవరినైనా ఎన్నికల్లో నిలబెడదామని చెప్పి గీతక్క ముందుకొచ్చి చెప్పడం వారి యొక్క త్యాగానికి వారు ఒక స్ఫూర్తి. ఎందుకంటే టికెట్ కావాలని కొట్లాడే వాళ్ళని చూసినాం. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వంలో నలిగిపోయినరు. వారి నిరంకుశ విధానాలను వ్యతిరేకించాలి.
నిరంకుశ విధానాలను ఓడించాలి అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవాలి, పేద ప్రజలకు న్యాయం జరగాలి. అందుకే జహీరాబాద్ ప్రజలకు అన్యాయం జరగకూడదు, నేను సమయం ఇయ్యలేకపోతున్నా, అక్కడ ఎవరినైనా అభ్యర్థిని పెట్టమని గీతక్క చెప్పడం జరిగింది. ఇవాళ వాళ్ళందరి ఆశీర్వాదంతో సహకారంతో మనం ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితోని రాజకీయాలలోకి వచ్చిన వాళ్ళు లక్షలాది మంది దేశంలో ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు ఆనాడు క్రియాశీలకంగా ఉన్నప్పుడు పెద్దలు వి హనుమంతరావు గారిని పిసిసి అధ్యక్షుడిగా చేసిండ్రు. ఈరోజు రాహుల్ గాంధీ గారు క్రియాశీలకంగా ఉన్నప్పుడు మిత్రుడు మహేష్ గౌడ్ గారిని ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. గాంధీ కుటుంబం ఉంటేనే బలహీన వర్గాలకు, ఈ దేశ పేద ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ గాంధీ కుటుంబము వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పేదల యొక్క అభ్యున్నతికి ఉపయోగపడినాయి. ఈరోజు ఎస్సీలకు అసైన్మెంట్ పట్టా భూములు కానీ, ఎస్టీలకు పోడు భూములు కానీ, ఈరోజు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కానీ, చట్టసభలల్లో ఈరోజు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ, అదేవిధంగా స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గాంధీ కుటుంబము తీసుకున్న నిర్ణయాలే ఈరోజు పేదలకు అందరికీ మేలు జరిగినాయి. పదే చాలామంది కొంతమంది సన్నాసులు కొంత కుటుంబ పాలనని కొంతమందితో మనకి పోల్చే ప్రయత్నం చేస్తారు. నేను ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మోతీలాల్ నెహ్రూ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం కోసం పోరాటం చేసి వేలాది కోట్ల రూపాయల ఆస్తులను దేశం కోసం త్యాగం చేసిండ్రు, దేశానికి అంకితం చేసిండ్రు. శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడంలో, ఈ దేశాన్ని అభివృద్ధి ప్రదంలో నడపడంలో వాళ్ళు అమరులై వారి 2 తరాలు ప్రాణాలని దేశం కోసం అందించారు. ఆ తర్వాత వచ్చిన 2 తరాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవుల అవకాశాలు వచ్చినా ఏవి తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారిని, పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రులుగా, అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ లాంటి మేధావిని రాష్ట్రపతిగా నియమించి పదవి త్యాగాలు చేసిండ్రు. 6 తరాలు 6 మంది మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఆస్తులు త్యాగం చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండ్రు. స్వతంత్రం వచ్చిన దేశానికి ఈరోజు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచగలిగినారు. ఆ తర్వాతి తరం శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ పదవి త్యాగాలు చేసి పదవుల కోసం కుక్కల్లాగా కొట్లాడుకుంటున్న ఇతర పార్టీలను చూసినాం. కానీ పదవులను పెద్ద వ్యక్తులకు, గొప్ప వ్యక్తులకు ఇవ్వడం ద్వారా దార్శనికత చూపించి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన నాయకత్వాన్ని అందించిన సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఇవాళ దేశంలో యువత ఆదర్శంగా తీసుకోవాలి. అలాంటి గొప్ప కుటుంబం, గొప్ప వారసత్వం ఉన్న గాంధీ కుటుంబానికి ఈరోజు ఏమైనా పోలిక ఉన్నదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గాడితకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దలు చెప్పారు. ఇవాళ కేసీఆర్ కుటుంబం కూడా గాంధీ కుటుంబ పాలన కాదా అని. గాంధీ కుటుంబానికి మీకు ఏమైనా పోలిక ఉన్నదే? ఏమన్నా పోలిక కానీ ఆలోచన కానీ? ఇవాళ నేను 6 తరాల గురించి నేను చెప్పిన, వాళ్ళ త్యాగాల గురించి చెప్పిన. మీ చరిత్ర చెప్పండి ఒకసారి. దోపిడీ చరిత్రనా, దొంగతనం చరిత్రనా, అధికార దుర్వినియోగం చరిత్రనా, కొల్లగొట్టిన చరిత్రనా? ఇంతకుముందు షబ్బీర్ భాయ్ చెప్పినట్టు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు విమానాలలో తిరుగుతుండ్రు అని, హవాయి చెప్పలు వాళ్ళే హవాయి జహాజ్ మే ఘూమ్ రే అని ఇప్పుడే షబ్బీర్ అలీ గారు చెప్పారు. ఇది మీ చరిత్ర. కాబట్టి ఈరోజు ఈ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తిని గీతారెడ్డి గారికి అవార్డు ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణ సమాజం అంతా మరొక్కసారి ఈ సద్భావన యాత్రను స్ఫూర్తిగా తీసుకొని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర 150 రోజులు, దాదాపుగా 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండ్రు. యాత్రలో భాగంగా షబ్బీర్ అలీ గారు పెద్దలు చెప్పినట్టు ఇక్కడికి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారి చేత ఇక్కడనే జాతీయ జెండా ఎగరేసి
ఈ దేశం యొక్క సమగ్రతను కొనసాగిస్తామని చెప్పి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆనాడు లక్షలాది మంది ఈ ప్రాంతంలో పట్టకుంటా చెమట ఊపిరి ఆడడానికి కష్టం ఉండే విధంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారికి ఇక్కడికి లక్షలాది మంది వచ్చి స్వాగతం పలికిండ్రు. అది రాష్ట్రం యొక్క ప్రజల యొక్క గొప్పతనం. అందుకే ఆ స్ఫూర్తితో ఈరోజు మత సామరస్యాన్ని కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి, చేసుకుందాము. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సంక్షేమ పథకాలని అందిస్తాం. అదేవిధంగా హైడ్రా గురించి, మూసి పునరుజ్జీవనం గురించి పదే పదే వివాదాలు జరుగుతున్నాయి. హైడ్రా ఎవరి పట్ల భూతం, ఎవరి పని పడుతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చెరువులను ఆక్రమించుకునేవాడు, కుంటలను ఆక్రమించుకునేవాడు, నాలాలను కబ్జాలు పెట్టేవాళ్ళు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అన్యాయంగా 7 అంతస్తుల మేడలు కట్టుకునే వాళ్ళ పట్ల హైడ్రా అంకుశం అవుతుంది. ఖచ్చితంగా మదపు టేనుగులను అణచడానికి అంకుశాన్ని ఏ విధంగా వాడతారో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుకునే వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను అంకుశంగా వాడుతుంది. మీ అందరి సంగతి తేల్చడానికే హైడ్రా వచ్చింది. ఇవాళ హైడ్రాను చూసి ఎవడు భయపడుతుండే? చెరువులను ఆక్రమించుకున్నోడు భయపడుతుండు, కుంటలలో ఇండ్లు కట్టుకున్నోడు భయపడుతుండు, నాలాలను ఆక్రమించుకున్నోడు భయపడుతుండు. ఇవాళ ప్రభుత్వ భూములను అమ్ముకొని ధరణి పేరు మీద ఎవడైతే లక్షల కోట్లకు చేరుకున్నారో వాళ్ళు భయపడుతుండ్రు తప్ప బాజాబ్తా సొంతంగా ఆస్తులున్న వాళ్ళు, అనుమతులున్న వాళ్ళు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. అనుమతులున్న వాళ్ళను ఏ విధంగా కాపాడాలో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది. ఈ ప్రభుత్వానికి తెలుసు. ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఉంటే బాజాబ్తా అధికారులకు వచ్చి చూపించండి. ఆ అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా, కొంతమంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని, రియల్ ఎస్టేట్ను దెబ్బతీయాలని ఉన్నవి లేనివి చిలువలు పలువలు చేసి సోషల్ మీడియాలో పెట్టి వాట్సాప్ యూనివర్సిటీలలో ప్రచారాలు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఆర్థిక ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళందరి భరతం పడుతుంది మా ప్రభుత్వం. అనుమతులున్న ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరు భయపడాల్సిన పని లేదు. మీ దగ్గరికి ఎవరైనా వస్తే ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించండి. ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. అక్రమార్కులు ఎవరైనా ఇక మీ కంటి మీద కునుకు ఉండదు. ఖచ్చితంగా మీ సంగతి తేలుస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా చెప్తున్నా. ఇవాళ హైడ్రా అనగానే హరీష్ రావు బయటకు వచ్చిండు, రామారావు బయటకు వచ్చిండు, లేకపోతే ఈటల రాజేందర్ బయటకు వచ్చిండు. పేదోళ్ళు ఎవరు బయటకు వచ్చిరా? మీ కిరాయి మనుషులు తప్ప. ఇవాళ చెరువులలో గులగొట్టి ఎవరు గులగొట్టిరా? గడిపేట్లు ఆక్రమించుకున్నాడు ఎవడే? పేదోడు పోయి గడిపేట్లు గుడిసేసుకున్నాడు. ఒక్క పేదోడిని చూపియండి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లా ఫామ్ హౌజులు పేదోడు కట్టుకోగలుగుతాడా? ఎవరు ఇవాళ హైడ్రాను వద్దంటున్నది? కోర్టుల కేసులు వేస్తున్నది. పేదోళ్లకు ఈరోజు ఇలాంటి దుర్మార్గులు ఆక్రమించుకోవడం వల్ల, ప్రభుత్వ భూములను కబ్జాకు లోన్ అవ్వడం వల్ల ఈరోజు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి కట్టడానికి జగా లేదని చెప్పిన సన్నాసివి నువ్వే కదా. ఇవాళ ఆ భూములు గుంజుకొని పేదోళ్ళకు పంచుతామని మేము అంటున్నాం. ఇవాళ మీ టీఆర్ఎస్ దోపిడీదారులకు పంచుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాచిపెట్టుకుంటే ఇవాళ మూసీలు ఉన్న పేదోళ్ళకి నేను పంచిపెడుతున్నా. అర్ధాంతరంగా ఆగిపోయినాయి. నిన్నటికి నిన్న మూసీలో అనాథలుగా ఉన్న వాళ్లకు ఇండ్లు ఇవ్వడమే కాదు, 2 లక్షల రూపాయలు వాళ్లకు పెట్టుబడికి ఇచ్చి అందులో 1,40,000 ఉచితంగా ఇచ్చి ఆ కుటుంబాలకు నిన్న ప్రజాభవన్లో మనం చెక్కుల పంపిణీ చేసినాం. అంటే ఈరోజు పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారు. ఇవాళ పేదలకు ఒక మంచి జీవితం ఇవ్వాలి, వాళ్ళ పిల్లలను గురుకులాలలో మంచి చదువులు చెప్పించాలి, ఇవాళ వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇవాళ నాలాలో కష్టాలలో మురికిలో మునిగి తేలుతున్న వాళ్లకు తవ్వ ఖర్చులకు కూడా 25,000 ఇచ్చి ఇండ్లు ఇచ్చి 2 లక్షల రూపాయలు పెట్టుబడి ఇచ్చి వ్యాపారం చేసుకోండి అని మేం పేదలను హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకుంటుంటే వీళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తారు. మేము అడ్డుకుంటాం, మేము బండుకుంటాం అంటారు. ఒక్కడు కూడా వస్తలేడు. బుల్డోజర్ ఖాళీగా పెట్టినా బుల్డోజర్ ఎప్పుడొస్తో అడ్డం పండుతాం అంటుండు బాబామర్దులు బిల్లా రంగాలు. నేను పిలుస్తున్నా, ఎప్పుడొచ్చి పండుకుంటారో చెప్పు. బుల్డోజర్ను పంపిస్తా, మా మహేష్ గౌడ్ గారిని ఎక్కి పంపిస్తా దాని మీద.
ఒకవేళ మా మహేష్ గౌడ్ గారికి ఇప్పుడు పీసీసీ ఉంది కాబట్టి మా హనుమంత్ అన్నకు అడుగుతా, రిక్వెస్ట్ చేస్తా. బుల్డోజర్ నడిపే బాధ్యత మా హనుమంత్ అన్నకి ఇస్తా. బిల్లా రంగాలు ఇద్దరు వచ్చి బుల్డోజర్ ముందర వండుకోవాలి. అన్ని లంగ నాటకాలు, దొంగ మాటలు, వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోనికే. ఇవన్నీ ముసుగేందుకు? నీ ఫామ్ హౌస్ తప్పుడుతో కాదా, పోదంపా. ఆడికొస్తా ఈడికొస్తా అంటున్నావు కదా, జన్వాడకు వస్తా నేను. నీ ఫామ్ హౌస్ తప్పుడుదా కాదా, అక్రమంగా నిర్మించుకున్నావా లేదా, బుల్కపూర్ నాలాను ఆక్రమించుకున్నావా లేదా? ఇవాళ అందరినీ తీసుకొని వస్తా, మా గీతక్కను కూడా తీసుకొని వస్తా. అక్క అయితే పెద్ద మనిషే కదా. బుల్కపూర్ నాలాను ఆక్రమించుకొని రోడ్ వేసుకొని ఫామ్ హౌస్ కట్టుకోలేదా? 111 జీవోని ఉల్లంఘించి 100 కోట్లు పెట్టి 50 ఎకరాల పెద్ద భవంతి నిర్మించుకున్నాడు. ఎక్కడ బుల్డోజర్ అక్కడికి వస్తుందో అని గిక్కడొచ్చి నాటకం ఆడుతున్నాడు. చూస్తున్నా నాటకం మొత్తం నాటకం చూస్తున్నా. అజీజ్ నగర్లో హరీష్ రావు ఫామ్ హౌస్ లేదా? పోదంపా ఆడికొస్తా. మూసీ కాడికి వస్తావా, మురికివాడకు వస్తావా? ఇగో ఆడికే వచ్చిన ఈడేడు చార్మినార్ దగ్గరనే ఉన్నాడు, పక్కనే ఉంది కదా. అది దాటుకొనే యువతలకు వచ్చిన కదా హరీష్ రావు. సవాలు ఇసురుతున్నాడు ఆయన, నువ్వు వస్తావా అని. నీలాంటి చెప్పులు మోసేటోళ్ళు కాదు, ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాను రమ్మని నేను వస్తా. నువ్వేంద్రా భయ్ చెప్పులు మోసేటోనివి? నీదో స్థాయి, నీదో బతుకు. ఆ ఎల్ల మా కాంగ్రెస్ వాళ్ళు దయదలిచి హవాయి చెప్పలున్న నిన్ను మంత్రిని చేస్తే ఇవాళ నీకు అజీం ఈడ ఉస్మాన్ సాగర్ పక్కన ఫామ్ హౌస్ వచ్చింది ఎకరాలలో. ఏముండే అంతకుముందు నీ సంగతి నాకు తెలియదా? ఆయన చెప్తుండే నేను వెనకంగా తొంగి చూసినా అని. కానీ నేను చూసి ఉండొచ్చు, కానీ నీలాక దొంగతనాలు చేయలే. నా ఇంటి ముందర వచ్చి చేతులు కట్టుకొని నిలబడి బిచ్చమెత్తుకున్న రోజులు మర్చిపోయినావా? చెప్పులు కొనుక్కోవాలన్నా నా ఇంటికాడికి వచ్చి నా ముందర చేతులు కట్టుకొని నిలబడే రోజులు మర్చిపోయినట్టున్నాడు అప్పుడే. అందుకే ఇవాళ వాళ్ళ బాధంతా భయమంతా వాళ్ళ ఫామ్ హౌజులు కూల్తాయని అందుకే హైడ్రాను వ్యతిరేకిస్తుండ్రు. చెరువులు ఆక్రమించుకోకపోతే, 111 జీవోను ఉల్లంఘించకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు? హైడ్రా ఇంతవరకు మూసీ వైపు మళ్ళీ కూడా చూడలేదు. మూసీ పునరుజ్జీవన పథకం వేరే, హైడ్రా వేరే. హైడ్రా హైదరాబాదు నగరంలో ట్రాఫిక్ను నియంత్రించి సరైన ట్రాఫిక్ నడపడానికి ఉంది. హైదరాబాదులో హైడ్రా నాలాలల్లో మొత్తం చెత్త నిండుకుంటే చెత్త మొత్తం తీసి నాలాలు సాఫీగా నీళ్లు పోవడానికి ఉన్నది. చెరువులకు ఏడైనా అడ్డం పడితే కలుషితమైన నీరు ఇండస్ట్రియలిస్టులు వచ్చి తీసుకొచ్చి చెరువులలో కలిపితే వాటిని ఆపనీకి ఉన్నది హైడ్రా. ఇవాళ ప్రజలకు ఉపయోగపడాలి, ట్రాఫిక్ సమస్యను తీర్చాలి, నాలాల పేరుకపోయిన చెత్తను తొలగించాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో 10 ఏళ్ల నుంచి మురికి తీయనందుకు డ్రైనేజ్ మొత్తం రోడ్ల మీద పొర్లుతుంటే ఆ డ్రైనేజీలలో పేరుకపోయిన చెత్తను తొలగించడానికి ఇవాళ హైడ్రాన్ పెట్టాం. చెరువులలో మీలాకటోళ్ళు ఫామ్ హౌజులు కట్టి మీ డ్రైనేజీ తీసుకొని పోయి గండిపేట ఉస్మాన్ సాగర్లో తాగనిక నీళ్ళలో కలిపిన దుర్మార్గులు. ఎంత క్రిమినల్స్ అంటే, కిరాతకులు అంటే, వాడు వాడిన బాత్రూమ్ నీళ్లు మొత్తం గండిపేటలో కలిపితే ఆ నీళ్లు మనం తాగాలనంట. ఈ గాడిదల బలుపు చూడండి అని నేను చెప్పదలుచుకున్నా. గవ్వి గులగొట్టినా నేను. ఇవాళ కూడా చెప్తున్నా, మీ డ్రైనేజ్ నీళ్లు మా తాగునీళ్ళలో కలుపుతుండ్రు కదా, మిమ్మల్ని అందరినీ తొక్కుతామని చెప్తున్నా. చెరువులో లేచే మీ బలుపు, మీ అహంకారం, మీ రోత పనులు, మీ డ్రైనేజ్ తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో మీరు కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ ప్రజలకు తాగనికి ఇచ్చిర్రు 10 ఏళ్ళు. నేను వచ్చి ఎంబడే ఇట్లాంటి దుర్మార్గమైన పని వీళ్ళని వంగబెట్టి పోలీస్ స్టేషన్లో బట్టలు ఇప్పదీసి కొట్టాలి కానీ చేయలే. ఎందుకంటే బాగుండదులే అని చెప్పి అవి గూలగొట్టినా. ఇక అవి మొదలు పెట్టినది లేదో వచ్చి పేదోళ్ళకి గూలగొట్టురు. ఎంతమంది పేదోళ్ళకి గూలగొట్టినా? ఎక్కడికక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్న వాళ్ళే కూలగొట్టి తలుపులు కిటికీలు అక్కడికి వచ్చిన సామాను వాళ్ళే తీసుకెళ్తారు. ఇంతవరకు ఒక్క పెళ్ళ కూడా మూసిలా మన ప్రభుత్వం గూలగొట్టలే. ఎవరికైతే మంచి వాళ్ళ పిల్లలకు మంచి బడిలో చేర్పించి వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి మంచి ఇల్లు ఇచ్చి మంచి జీవన విధానాన్ని ఇచ్చిన వాళ్ళే ఖాళీ చేసారు. వాళ్ళకి ఇంటి తాళాలు ఇచ్చి పండుగ పూట ఖాళీ చేయండి అని మేము అడిగినాం. సంతోషంగా వాళ్ళు అవి తీసుకొని అక్కడికి పోయారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, వాళ్ళ తాపత్రయం ఎంత, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడమే.
ఇవాళ నిజంగానే వాళ్ళకి వీళ్ళ పట్ల ప్రేమ ఉంటే ఈరోజు హరీష్ రావుది కేటీఆర్ది ఫామ్ హౌజులు వాళ్ళనే కూలగొట్టమని చెప్పి కూలగొట్టినాకు వచ్చి వీళ్ళతో కొట్లాడు. వీళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళని రక్షణ కవచంగా పెట్టుకొని వాళ్ళ ఫామ్ హౌజులు కాపాడుకోవాలని సవాల్ చేస్తారు. ఎప్పుడైనా ఒక్కసారి నా ఫామ్ హౌస్ కాడికి రమ్మని సవాల్ చేసిర్రా? మూసీ కాడికి రమ్మని సవాల్ చేస్తారు. ఎందుకంటే ప్రజల దృష్టి అంతా ఇక్కడ మళ్ళించాలని. హరీష్ రావును కేటీఆర్ నేను అడుగుతున్నా, మీ ఫామ్ హౌస్ కాడికి ఎప్పుడు రావాలో చెప్పురా, అందరూ తీసుకొని వస్తాయి. దొంగయా కావా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదా తేలుద్దాం, నిజ నిర్ధారణ కమిటీ వేపిద్దాం, అన్ని పక్షాలను తీసుకొని పోదాం. అఖిలపక్షం పిలవమంటారు కదా, పిలుద్దాం. సరిగ్గా నీ ఫామ్ హౌస్ కాడనే పెడదాం. బుల్కపూర్ నాలను ఆక్రమించుకున్నవా లేదా, అనుమతి లేకుండా కట్టుకున్నవా లేదా, అజీజ్ నగర్లో హరీష్ రావు కట్టుకున్నాడా